వెనిజువెలా భూకంపం భారత్ కొంప ముంచబోతుందా? మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టవుతుందా? ఇరాన్ యుద్ధం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇండియాకు మరో కొత్త తలనొప్పి స్టార్ట్ అవుతుందా? ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వెనిజువెలాలో వచ్చిన భూకంపానికి మన పెట్రోల్ బంకుతో సంబంధం ఉందా? ఉంది. అది కూడా నేరుగా చమురు మార్కెట్తో ముడిపడి ఉంది. వెనిజువెలాలో వచ్చిన జంట భూకంపాలు ఇప్పుడు ప్రపంచ చమురు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఎక్కడో దక్షిణ అమెరికాలో భూకంపం వస్తే భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలకు ఏంటి సంబంధం అనిపించవచ్చు. కానీ సంబంధం ఉంది. ఎందుకంటే వెనిజువెలా అంటే సాధారణ దేశం కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి. ఇరాన్ ఉద్రిక్తతల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న భారత్కు ఇప్పుడు వెనిజువెలా భూకంపం రూపంలో మరో ఆయిల్ టెన్షన్ మొదలవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెనిజువెలాను వరుసగా 2 భారీ భూకంపాలు వణికించాయి. రాజధాని కరాకస్ పరిసర ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. భూకంపం తీవ్రత కంటే ఇప్పుడు ప్రపంచ మార్కెట్ల దృష్టి మరో అంశంపై ఉంది. అదే వెనిజువెలా చమురు వెలికితీత మౌలిక సదుపాయాలు. వెనిజువెలా ఆర్థిక వ్యవస్థకు చమురే వెన్నెముక. ఆ దేశంలోని ఆయిల్ ఫీల్డ్స్, పైప్ లైన్లు, రిఫైనరీలు, పోర్టులు దెబ్బతింటే దాని ప్రభావం కేవలం ఆ దేశంపైనే కాదు, ప్రపంచ చమురు సరఫరాపై పడుతుంది. చమురు సరఫరా తగ్గుతుందనే భయం కలిగినా చాలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు ఒక్కసారిగా ఎగబాకే ప్రమాదం ఉంది. భారత్కు కూడా వెనిజువెలా చమురు కనెక్షన్ ఉంది. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడింది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల సమయంలో హార్ముజ్ జలసంధి మూసివేత భయం ప్రపంచాన్ని కలవరపరిచింది. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ చమురు వనరుల కోసం భారత్ వేగంగా అడుగులు వేసింది. అందులో భాగంగా వెనిజువెలా నుంచి చమురు దిగుమతులు పెంచింది. అలా మిడిల్ ఈస్ట్ సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది ఇండియా. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో వెనిజువెలాలో భూకంపం వచ్చింది. భూకంపం కారణంగా వెనిజువెలా చమురు ఉత్పత్తి, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్ మరోసారి ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా ఇండియాపై ఆ ప్రభావం నేరుగా పడుతుంది. రష్యా తర్వాత చౌకగా లభించే ప్రత్యామ్నాయ చమురు వనరుల కోసం భారత్ ప్రయత్నిస్తున్న సమయంలో వెనిజువెలా ఇండియాకు కీలక చమురు సరఫరాదారుగా మారుతోంది. ఇలాంటి సమయంలో భూకంపం వచ్చింది. వెనిజువెలా నుంచి చమురు దిగుమతులు తగ్గితే భారత్ తన వ్యూహాన్ని మళ్లీ మార్చాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతానికి భూకంపం కారణంగా వెనిజువెలా ఆయిల్ రంగానికి పెద్దగా నష్టం వాటిల్లినట్లు సంకేతాలు రావట్లేదు. కానీ పరిస్థితి మారితే ప్రపంచ క్రూడ్ ధరలతో పాటు భారత ఇంధన వ్యూహం పైన ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.